మధ్యకాలం వరకు టమాటాల ధరలు ఆకాశాన్నంటిన మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. దాదాపు కిలో 80 రూపాయల దాకా వెళ్తున్నాయి. ఉల్లిపాయల రేట్లు ఇలా పెరగడానికి కారణం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి చాలా హాట్ టాపిక్ అనమాట. అసలు ప్రభుత్వాలు ఉండాలా ఉండకూడదా అనేది కూడా కొన్నిసార్లు ఇన్ఫ్లేషన్ తేల్చేస్తుంటుంది అనమాట. ఇది పొలిటికల్ ఎకానమీ అనే సబ్జెక్ట్ కింద కూడా వస్తుంది. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండగ సీజన్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా వర్షాభావ పరిస్థితుల వల్ల ఉల్లి కొరత బాగా ఏర్పడిందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కొత్త ఉల్లి పంట మార్కెట్లోకి రాకపోవడం కూడా మేజర్ కారణం అంట. భారతదేశంలో దాదాపు 30% ఉల్లిపాయల ప్రొడక్షన్ మహారాష్ట్ర నుంచే వస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలు కూడా ఉల్లిపాయలను బాగా పండిస్తాయి. దేశం మొత్తం మీద మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం 31 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు మనం ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా మహారాష్ట్రలో ఉల్లి సాగు కొంచెం తగ్గించారు లాస్ట్ ఇయర్. ఉల్లిని తక్కువ మంది ఉల్లి వైపు వెళ్ళారనమాట. వింటర్ క్రాప్గా ఉల్లిపాయల ప్రొడక్షన్ ఈ సంవత్సరం బాగా తగ్గిందంట. ప్రభుత్వం ఈ సంవత్సరం 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను బఫర్ స్టాక్ మెయింటైన్ చేయాలనుకుంటుంది. అయితే దేశీయంగా ఉల్లిపాయల కొరత రాకుండా చూడటానికి, ధరలు ఇంకా పెరగకుండా చూడటానికి ప్రభుత్వం ఉల్లిపాయలపైన మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ఒకటి విధించింది నిన్న. టన్నుకి $800 కంటే తక్కువ రేటుకి డిసెంబర్ 31 దాకా ఉల్లిని ఎక్స్పోర్ట్ చేయకూడదు. అంటే దాదాపు ఎక్స్పోర్ట్ పైన మినిమం బేస్ ప్రైస్ విధించిందనమాట. సో ఎందుకు ఇదంతా అంటే లోకల్గా మన మార్కెట్స్లో ఉల్లిపాయల అవైలబిలిటీ పెంచడానికి, లోకల్ మార్కెట్స్లో ఉల్లిపాయల రేట్లు స్టెబిలైజ్ చేయడానికి. దీనివల్ల ఉల్లి ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయా ఒకసారి మనం చూడాలి. మొన్న ఆగస్టులో కూడా ఇలాంటిదే గవర్నమెంట్ ఉల్లిపాయలపైన ఒక చర్య తీసుకుంది. కానీ ఎక్స్పోర్ట్స్ ఏమీ పెద్దగా ఆగలేదు. ఇప్పుడైనా సరే మనం వేచి చూడాల్సిందే.